మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన బైబిల్లో చాలా శ్రేష్టమైన మాటలు పలికాడు. ఆయన పలికిన మాటల్లో నేను ఒక మాటను ఈ సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. నేనిప్పుడే లేచెదను అనే మాటని దేవుడు బైబిల్లో వాడాడు. నేను ఇప్పుడే లేచెదను. దేవుని స్తోత్రం. అంటే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఏదో నిద్రపోతూ ఉలిక్కిపడి లేచినట్టు కాదు. ఆయన ఏదో పరుపు మీద పడుకున్నప్పుడు కొంతమంది కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుచున్నప్పుడు భక్తి కలిగిన వాళ్ళు పాటలు పాడి ఆయన్ని లేపినప్పుడు ఆయన ఉలిక్కిపడి లేచినట్లు కాదు. ఆయన అప్పటి వరకు కూర్చొని ఉన్నాడు. కూర్చొని నెమ్మదిగా ప్రశాంతంగా చూస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నేను ఇప్పుడే లేచెదను అనే పదం వాడాడు. ఆ పదానికి ముందు ఆయన ఏ స్థితిలో ఉన్నాడంటే ఆయన కూర్చొని నెమ్మదిగా చూస్తున్నాడు పరిస్థితి. నిద్రపోతున్న దేవుడు కాదు. బైబిల్లో మనం ఆరాధిస్తున్న దేవుడు కునుకడు, నిద్రపోడు. కనుక ఆయనకి కునుకుపాటు లేదు, నిద్ర లేదు. దివారాత్రులు తన ప్రజలను కాయడములో ఆయన గొప్ప కాపరి అని బైబిల్ చెబుతుంది. ఆయన గొప్ప కాపరి. ఆయన నిద్రపోతుంటే తన భక్తులు పాటలు పాడి లేపడం కాదు. ఆయన ప్రజలు నిద్రపోతుంటే ఆయన లేపే దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలం మనం ఆరాధిస్తున్న దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఆయన గురించి బైబిల్లో రాయబడింది నేను ఇప్పుడే లేచెదను అనే మాట వాడుతున్నాడు బైబిల్లో. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నాకెందుకో ఈ అంశం మీద ఒక 3 మాటలు నేను మీకు చెప్తాను. దానికంటే ముందు భక్తి కలిగిన దావీదు లేచాడంట. ఆయన దేనికి లేచాడో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తే ఆ తర్వాత వాక్య భాగంలోనికి మనం వెళదాం. 108వ కీర్తన 2-3 వాక్యాలు మనం చూస్తే 108వ కీర్తన. సర్వమండలమా సితారా, స్వరమండలమా సితారా మేలుకొనుడి, మేలుకొనండి. నేను వేకువనే లేచెదను, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు ఆయన దగ్గర ఉన్న సంగీత వాయిద్యాలతో మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తి అనేది ఎలా ఉంటుందో, భక్తి జీవితం అంటే ఏ విధంగా ఉంటుందో భక్తులు చూసి మనం నేర్చుకోవాలి. దావీదు దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయంట. అవి దేవుని మహిమ కోసం వాడే వస్తువులు. అంటే దేవుని మహిమకి వాడే వస్తువులు. తంబుర, సితార, స్వరమండలాలు ఇవన్నీ ఆ యొక్క వస్తువులు, ఆదినాలు. ఇప్పుడు వాటితో మాట్లాడుతున్నాడు దావీదు. స్వరమండలమా, సితారా, దేవుని మందిరములో పాడుచూ స్తుతిస్తూ గణపరచడానికి ఉపయోగిస్తున్న సమస్త వస్తువులారా. నేను మీకేం చెప్తున్నాను తెలుసిన? నేను వేకుని లేస్తాను. ఆమేన్. నేను ఉదయాన్నే లెగుస్తాను. దేనికి లెగుస్తాను? వాకింగ్ చేసేదానికి కాదు.
భక్తిపరులైన వాళ్ళు దేనికి లేస్తారు? ఉదయాన్నే. ఈ రోజున ఏది ప్రాముఖ్యమైంది? ఒక భక్తి కలిగిన వ్యక్తికి ఏది ప్రాముఖ్యం కావాలి? ఉదయాన్నే లేచేది వాకింగ్ చేసేదానికి కాదు, అది లోకం చేసే పని. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, శరీరాన్ని సున్నితంగా నాజూకుగా కనబడేటట్లు చేసుకోవాలి. పొట్ట కనబడకూడదు, నాజూకుగా ఉండాలి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తున్నా నేను 25 ఏళ్ళు కుర్రోడికిలా కనబడాలి అనేదానికి శరీరాన్ని ఒక సొగసైనటువంటి పద్ధతిలో ఉంచుకునేదానికి కొంతమంది, మరికొంతమంది ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి కొంతమంది. ఈ కోణంలో కొంతమంది వేకువని లేచి చేసే పని ఏమిటి? వాకింగ్ చేస్తారు. అదే భక్తి కలిగిన వ్యక్తి చేసే పని ఏమిటి? ఇవన్నీ నేర్చుకోవాలి. చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇంకా మనం ఈ పాఠాలు నేర్చుకోలేని పరిస్థితిలో ఉంటే లోకం మీదకి ఏ విపత్తు వస్తుందో మన మీద కూడా అది వచ్చే ప్రమాదం ఉంది. అందుకని లోకానికి మనకు లోకం ప్రత్యేకంగా కనపడాలి, ప్రత్యేకంగా కనపడాలి. భక్తి కలిగినటువంటి వ్యక్తులు వేకువనే లేస్తారు, వేకువనే లేస్తారు. లేచి ఏం చేస్తారు? చదవాలి. ఏం చేస్తారంట? జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించేదని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి వేకువనే లేస్తాను అంటాడు దావీదు. అందుకని ఆయన దావీదు. మన తాతలు ముత్తాతలు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారో వాళ్ళ సాక్ష్యాలు ఏమిటో మనకు తెలియదు ఎంతవరకు. అరే మీ ముత్తాత ఏం చేస్తాడురా? ముత్తాత సంగతి నాకు తెలియదు, మా తాత సంగతి నాకు తెలియదు, మా ముత్తాత సంగతి నాకేం తెలుసు అంటాడు. వేవేల తరముల నుండి దావీదు ప్రకటించబడుతూ ఉన్నాడు ప్రజల మధ్య. ఆమేన్. దేవుని స్తోత్రం. వేవేల తరముల నుండి దావీదు చరిత్ర ప్రకటించబడుతూ ఉంది. కారణం ఏంటి తెలిసిన? భక్తి జీవితంలో ఉండవలసినవి అతని జీవితంలో ఉన్నందున ఆ ఉన్న కార్యాలు భక్తి దావీదు యొక్క సాక్షి జీవితాన్ని ఎంచిపెట్టింది. నాటి నుండి నేటి వరకు సముద్ర తరంగానికి అలుపు ఎలా లేదో దావీదు చరిత్రకి అలుపు లేకుండా ప్రకటించబడతా ఉంది. క్రీస్తుకు పూర్వము నుండి దావీదు చరిత్ర ప్రకటించబడుతూ ఉంది. నేటికి దానికి స్టాపింగ్ లేదు. నేటికి కూడా ఆ భక్తికి కానీ ఆ భక్తి సాక్ష్యానికి కానీ ఎండింగ్ అనేది లేకుండా కొనసాగించబడతా ఉంది. ఎందరో ప్రధానమంత్రులు, ఎందరో నాయకులు, అధికారులు, దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళ చరిత్రను కూడా మట్టుకరిసిపోతున్న ఈ దినాల్లో క్రీస్తుకు పూర్వము నుండి నాటి నుండి నేటి వరకు ప్రకటించబడుతూ ఉంది దావీదు చరిత్ర. అంటే దావీదు భక్తిలో ఏదో ఒక స్పెషల్ ఉంది, ఏదో ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే దావీదు వేకువనే లేస్తాడు, వాకింగ్ చేసేదానికి కాదు, ప్రజల మధ్యకి వెళ్ళి యెహోవా చేసిన కార్యాలు కృతజ్ఞతగా తెలియపరుస్తాడు. ఆయన చేసిన కార్యాన్ని కృతజ్ఞతగా స్తుతి చెల్లిస్తూ ప్రజలకు తెలియపరుస్తాడు. ఎవరి మధ్యకి వెళ్ళి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తాడు? ఎవరి మధ్యకి? సంఘంలోకి వచ్చి చెల్లిస్తాడా? సంఘంలో కృతజ్ఞత చెల్లించడం పెద్ద లెక్కేమి కాదు. దేవుని మందిరంలోకి వచ్చి అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం అంటే పెద్ద విశేషమే కాదు. నడి రోడ్డులో నిలబడి అయ్యా నీకు స్తోత్రం అని పలుకు. నడి రోడ్లోనికి వెళ్ళి ఒక కూరగాయల మార్కెట్లోనికి వెళ్ళి 2 చేతులు పైకెత్తి అయ్యా నీకు స్తోత్రం. రైల్వే స్టేషన్ లో నిలబడి యేసు నీకే స్తోత్రం. ఆశ్చర్యపడతారు ప్రజలు. ఏమిట్రా జనం మధ్యకి వచ్చి యేసు ప్రభుని స్తుతిస్తున్నాడు ఏమిటి? నీ దగ్గరకు వచ్చేస్తారు వాళ్ళు. కారులో కూర్చొని, వ్యానులో కూర్చొని
ప్రయాసపడుతున్న సమస్త జనులారా యెహోవా యొద్దకు రండి. మీరంతా పాపం చేశారు, మీ పాపాల నుండి కడగబడండి, లేదంటే మీరు నరకంలో పడతారు. మేమేమో మోక్ష రాజ్యంలోనికి వెళ్ళిపోతామని కారులో, ఏసీ కారులో కూర్చొని మైకుల్లో చెప్పుకుంటే సరికాదు. సువార్త చెప్పడం అది కాదు. సువార్త చెప్పడం ప్రజల మధ్యకు వెళ్ళి, జనం మధ్యకు వెళ్ళి, జనుల మధ్య నిలబడుకొని అప్పుడు దేవుని కార్యాలు ప్రకటిస్తున్నాడంటే దావీదు. ఆశ్చర్యం వేసినప్పుడు ప్రజలకి దావీదు దగ్గరకు వచ్చారు. అయ్యా, నువ్వు మహారాజు కదా, ఎక్కడో సింహాసనం మీద కూర్చోవాలి కదా, జనం మధ్యకు వచ్చి దేవుని అంతగా ఆర్పాటిస్తున్నావేమిటి? ఏమిటి నీ దేవుని ప్రత్యేకత? ఏమిటి నీ దేవుని ప్రత్యేకత? అప్పుడు దావీదు ఏమని ఉంటాడు మనకు తెలియదు. నేనేమంటానంటే, వేవేల మందిలో కృపని ఇచ్చే సమాధానం వాళ్ళ అంతరంగంలోకి వెళ్ళిపోతుంది. సువార్త చెప్పడంలో సుఖాన్ని, సువార్త చెప్పడంలో ఒక రిచ్ అనుభవాన్ని కలిగి ఉండి సువార్త చెప్పే అనేక మంది ఈ రోజులు ఉన్నారు. ఆ సువార్త జనం గుండెలోకి వెళ్ళటం వాళ్ళకు మళ్ళీ ఒక పేరు పెడుతున్నారు. ఏమని? మత మార్పిడి. నిజమే. కృతజ్ఞత లేకుండా దైవత్వాన్ని ఒక పనిగా, ఒక వృత్తిగా, ఒక చేతి పని వాడు చేతి పనిని ఉపయోగించినట్లు, ఒక సేవకుడు తను చేయాల్సిన పని ఏమిటి? బోధించాలి, మతాన్ని బోధించాలి అన్నట్లుగా బైబిల్ పట్టుకొని ప్రజల మధ్యకి వెళితే ప్రజలకి ఆ భక్తిలో ఉన్న భక్తిహీనత కనబడి దానికి ఒక పేరు పెడుతున్నారు. ఏమని? మత మార్పిడి, కుల మార్పిడి అని. దావీదు ప్రజల మధ్యకి వెళ్ళి చెబుతున్నప్పుడు ఏ ఒక్క మతోన్మాది అనలేదు. ఏమని? దావీదా, నువ్వు మతాన్ని ప్రకటిస్తున్నావు, నువ్వు మత మార్పిడి చేస్తున్నావని ఎవరు అనలేకపోయారు. కారణం ఏంటంటే అతని క్రియలో, అతని వ్యక్తిత్వంలో, అతను వేసే ప్రతి అడుగులో భక్తిని చూస్తున్నారు ప్రజలు, భక్తిని చూస్తున్నారు. దావీదుకి రథాలున్నాయి, రథాల మీద వెళ్ళాల ప్రజల మధ్యకి. గుర్రాలున్నాయి, గుర్రాల మీద వెళ్ళలేదు ప్రజల మధ్యకి, నడుచుకుంటూ వెళ్ళిపోయాయి. వేకువనే లేచి ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రభుని స్తుతిస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత బాగుందండి నాకు ఈ మాట చదువుతుంటే, ఎంత బాగుంది. ఎవరికో కనబడాలి, ఎవరు ఏదో అనుకుంటానని భక్తి కలిగినాడు అనుకొని, నేను సువార్త చేస్తున్నానని ప్రజలందరూ తెలుసుకోవాలని మైకులు పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తా, రవాణా సౌకర్యానికి ఇబ్బంది కలిగిస్తా, మేము సువార్థికులం. ఆ మధ్య ఫేస్బుక్లో నేను ఒక అతను చూశాను, కళ్ళజోడు ఎట్టు పెట్టాడు. నేను నిలబడతలేదు, అది ఆ ఏషాలు మనకు రాదులే.
కళ్ళజోడు నిలబెట్టి కాలు రెట్టు పెట్టి చేతులు ఏడుకు లాగి జీన్ ప్యాంటు రంగు షర్టు ఏడుకు లాగి తోడలన్నీ కనబడుకుంటా నడి రోడ్లో నిలబడి పెద్ద మైకోడు తీసుకొని బాక్సులు పెట్టి వాక్యం చెబుతున్నాడు. నేను చూశాను, అతను లైవ్లో వాక్యం చెబుతున్నాడు, నేను చూశాను. వెంటనే టైప్ చేసి పంపించేస్తున్నారు ఒక మెసేజ్, బ్రదర్ నువ్వు ప్రజలకి వాక్యం చెబుతున్నావా, హీరోయిజాన్ని చెబుతున్నావా అని. హీరో అంటే ఇలా ఉండాలని చెబుతున్నావా, ప్రజలకి వాక్యాన్ని చెబుతున్నావా అని అడిగాను నేను. అతను వెంటనే నాకు వెంటనే రిప్లై పెట్టాడు, నాలో ఏం కనబడింది బ్రదర్ హీరోయిజం నీకు అని. అప్పుడు నేను చెప్పాను, నీ తల మీద కళ్ళజోడును చూసి, నీ కాలర్ లేపటం చూసి, నీ రంగు వస్త్రాలు చూసి, నీ కనబడుతున్న కట్స్ పిక్కలను చూసి నేను హీరో అనుకున్నాను, కానీ సేవకుడిగా నాకు కనబడటం లేదు అన్న. ఇక మళ్ళీ రిప్లై లేదు నాకు. సువార్త చెప్పే పద్ధతులు ఇవి, సువార్త చెప్పే పద్ధతుల. ప్రజలు ఏం చూస్తున్నారు సువార్త చెప్పే వ్యక్తుల్లో? ఒక హీరోని చూస్తున్నారా, ఒక భక్తి కలిగిన వ్యక్తిని చూడాలా? దావీదు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు. వేకువనే లేస్తాడట, వేకువనే లేచి ప్రజల మధ్యకి వెళ్ళిపోతాడట. వాళ్ళతో కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించేస్తాడు. దేవుని స్తోత్రం. ఇది ఈ భక్తి మనకు కావాలి ఇక్కడ వర్తినాలి. అయితే ఈ మధ్య ప్రజలు దేనికి లేస్తున్నారు అది కూడా చూపెట్టి ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ వాక్యం కాదు, అది కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. దేనికి కూర్చున్నారు, దేనికి లేస్తున్నారు? బైబిల్ చెబుతుంది చూడండి, దేనికి సిట్టింగ్, దేనికి స్టాండింగ్. దేనికి కూర్చుంటున్నారు? తినడానికి, త్రాగేదానికి. దేనికి లేస్తారు? ఆటలాడేదానికి లేస్తారు, ఆటలాడేదానికి. అబ్బబ్బ, ప్రజలు నేను ఈ మాట వివరించాలనుకోలేదు అని మీకు వినేవాళ్ళ దృష్టికి ప్రజల వైనం ఎలా ఉంది, సువార్థికుల వైనం ఎలా ఉంది. సువార్థికులు సువార్త చెప్పేదానికి లేచారు. ఎలా లేచారో, ఏ విధంగా చెబుతున్నారో అది కొద్దిగా మీకు జ్ఞాపకం చేశాను. ప్రజలు దేనికి లేస్తున్నారో జ్ఞాపకం చేస్తాను. ఇక వివరణలోకి వెళ్ళలేదు, ఎందుకంటే నా సబ్జెక్ట్ అయింది. నా దేవుడు ఎందుకు లేచాడో నేను చెప్తాను. ప్రజలు దేనికి లేచారట? తినడానికి, త్రాగడానికి. కూర్చున్నారు. కూర్చునేదానికి, కూర్చున్నదేమో తినడానికి, త్రాగడానికి కూర్చున్నారు. దేనికి లేస్తున్నారు? ఆడేదానికి లేస్తున్నాడు. అసలు వాక్యం దేనికి లెమ్మంది? లెమ్ము తేజరిల్లుము అని. దేవుని స్తోత్రం. చాలు అక్కడే ఉంది ఆన్సర్. మనోళ్ళు పాటలే వాక్యం, వాక్యమే పాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము. నీవు దేవుని సంఘములో, దేవుని మందిరములో తేజరిల్లేదానికి లేవాలి. పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తుంటాడు, నీవు నిద్రించుచున్న వారి మధ్య, మృతి చెందిన వారి మధ్య నుండి లేచి క్రీస్తు ప్రకాశంలోనికి రావాలి అని పౌలు గారు సంఘానికి అంటూ ఉంటాడు. అంటే ప్రజలు దేనికి లేవాలి? దేవుని మందిరములో వర్ధిల్లేదానికి లేవాలి. క్రీస్తు ప్రకాశం వాళ్ళ మీదకి వచ్చేదానికి, వాళ్ళు మృతుల మధ్య నుండి, నిద్రపోయే వాళ్ళ మధ్య నుండి లేవాలి. అయితే ఇక్కడ దేనికి లేస్తున్నారు? కబడ్డీ 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 కబడ్డీ. ఈ మధ్య సేవకులు కూడా క్రికెట్ని వాడుతున్నారు వాక్యాల్లో.
క్రికెట్ వాడుతున్నారు. వాక్యాన్ని వివరించడానికి ఏ ఉపమానం దొరకలా వీళ్ళకి. ఏ ఉపమానం తీసుకుంటున్నారు? బైబిల్లో దేనిని ప్రస్తావించాడో ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నది దానిని వీళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. ప్రజలకు మాదిరిగా తీసుకునే ఉపమానం ఎలా ఉండాలి? క్రికెట్ని బట్టిగా నాశనం అయిపోతుంది యవనస్తులు. ఒకడికి చదువు అవ్వలేదండి, కారణం ఏమిటి? క్రికెట్ ఆట పిచ్చి. దాన్ని మరి వాక్యం చెప్పేటప్పుడు ఒక ఉదాహరణకి ఎగ్జాంపుల్కి ఆ క్రికెట్నే తీసుకుంటాడు. ఇంకేం దొరకల పాప సేవకునికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రజలు దేనికి లేస్తున్నారో మీకు చూపించాలని నేను ఆ వాక్యం చూపెట్టాను. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు దేనికి లేచాడు? నేను ఇప్పుడే లేచదను అన్నాడు. దేనికి లేచాడు? ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. అది 12వ కీర్తన 5వ వాక్యం చూద్దాం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగు చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? దేవుడు దావీదుకు చెప్పాడంటే ఈ మాట మనకి చెప్పింది కాదు, మనకు చెప్పలేదు. ఆయన దావీదు చెప్పాడు. దావీదు భక్తి కలిగిన వాడు కదా. వేకువనే దేవునికి కృతజ్ఞతాస్తుతి ప్రజల మధ్యకి వెళ్ళి చెల్లించాలి అనే ఉద్దేశం కలిగిన దావీదుతోటి దేవుడు తను చేయవలసిన పని చేస్తున్నాడు. ఆయన ఏది చేయాలనుకున్నాడు దాన్ని దావీదుతో పంచుకుంటున్నాడు. దేవునితో సహవాసం సాంగత్యం చేసే భక్తి ఏ వ్యక్తులైతే ఉంటుందో దేవుడు తన అంతరంగాన్ని వాళ్ళతో పంచుకుంటాడు. తను చేయబోతున్న కార్యాన్ని ఆ సేవకునికి తెలియపరుస్తాడు. దావీదుకి దేవుడు చెప్పిన మాట అంటే ఇది. ఏమని చెప్పాడు? నేను రక్షణ కోరుకునే వారికి రక్షణ కలుగు చేస్తానని దావీదుకి చెప్తున్నాడు దేవుడు. రక్షణని ఎవరు కోరుకుంటారో వాళ్ళకి నేను రక్షణ కలుగు చేస్తాను. నేను ఈరోజు రక్షణ గురించి మీకు చెప్పాలనుకున్నాను, కానీ నన్ను దేవుడు మందిరంలోకి తీసుకొచ్చి ఒక్క అరగంట 30 గంట క్రిందట మందిరంలోకి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టి అంశం మార్చేశారు. ఆయన ఎందుకు లేచాడో చెప్పమన్నాడు. నేను రక్షణ గురించి చెప్పాలనుకున్నాను. ఆయన అంశం కాదు, నేను ఎందుకు లేచానో చెప్పు అన్నాడు. అందుకని దేవుడు ఎందుకు లేచాడో చెబుతున్నాను. ఆయన ఎందుకు లేచాడు? ప్రజలు ఎందుకు లేస్తున్నారు? ఆడుటకు లేస్తున్నారు. అయితే దేవుడు ఎందుకు లేచాడు? రక్షణ ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళకి రక్షణ కలుగు చేసేదానికి దేవుడు లేచాడంట. రక్షణ కోరుకోవడంలో కూడా కొంత మార్పు ఉంది. రోగం వచ్చిన దగ్గరికి వెళ్ళి రే నీకేం కావాలంటే నాకు ఆరోగ్యం కావాలంటాడు. కాపుదల లేని వాడి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలంటే నాకు రక్షణ, నాకు ప్రొటెక్షన్ కావాలి బాబు, ఒక 4 పోలీసులు నా ఇంటి చుట్టూ పెట్టంటాడు. ఎందుకంటే వాడి పరిస్థితి అలాంటిది. కోరుకోని పద్ధతిలో కూడా కొంతమందిని మాత్రమే బైబిల్ ప్రకటించింది. ఎవరంటే వాళ్ళు కోరుకునే గుంపులో ఎలాంటి అనుభవం ఉండాలి? ఎలాంటి 5 స్టార్టింగ్లో బాధపడు వారికి. ఎవరు కోరుకోవాలి? కోరుకోమంటే అందరూ కోరుకుంటారు. కోరుకోమని అవకాశం ఇస్తే అందరూ కోరుకుంటారు. బైబిల్ అమ్ముతుంటే ఒకసారి బాపట్ల కూరగాయల మార్కెట్లో రూపాయి అంటున్నారు. వ్యాన్ తీసుకొచ్చి వాళ్ళ మధ్య పెట్టి అందరూ కొనుక్కొని వెళ్ళిపోయారు. రూపాయే కదా, అందరూ కొనుక్కొని వెళ్ళిపోయారు. అలాగే నువ్వు ఏం కావాలో కోరుకో అంటే కోరుకునేవాడు చాలా మంది వస్తారు.
అయితే ఎవరు కోరుకోవాలి అనేది బైబిల్లో తేట. ఎవరు కోరుకోవాలంట? బైబిల్లో వ్రాయబడి ఉంది, బాధపడే వారికంట బలాత్కారం జరిగిందంట భూమి మీద. చూడండి, జాగ్రత్తగా వినండి మాట, జాగ్రత్తగా వినాలి. ఇవి జరగబోయేదానికి సిద్ధంగా ఉన్నాయి అనుకోవాలి. దేవుని స్తోత్రం. ఎవరు భూమి మీద బాధపడుతున్నారో, కొన్ని బాధలు దేనికి వస్తాయి? ఉన్న దరిద్రాన్ని బట్టి బాధలు వస్తాయి కొంతమందికి అహంకారము కలిగిన వారి చేత బాధలు వస్తాయి. మనకున్న దరిద్ర పరిస్థితిని బట్టి మనకు బాధలు వస్తుంటాయి. మరికొన్ని బాధలు ఎలా వస్తాయో తెలుసున? మన ఇంటి ప్రక్కన ఉన్న ధనవంతుడు, వాడి మాటకి తిరుగులేదు, వాడు అధికారంలో ఉన్నాడు, పదవిలో ఉన్నాడు, వాడి వెనక 100 మంది మనుషులు ఉన్నారు, 100 మంది మనుషులు ఉన్నారు, ఇంటి పేరటోళ్ళు, ఒంటి పేరటోళ్ళు, అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి బలాన్ని బట్టి అహంకారంగా మాట్లాడి అహంకారంగా ప్రవర్తిస్తా మనల్ని నలిపేస్తా ఉన్నాడు ప్రతి విషయంలో. అందువలన మనకేం కలుగుతుంది? బాధ కలుగుతుంది. అలాంటి వారికి తోడుగా ఉంటాము అని ఎవరు వస్తారు? ఎవ్వరు రారనే కదా జనం ఈ రోజున విర్రవీగుతుంది. అలాంటి వారికి దేవుడు చెబుతున్నాడు, నేనున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడే నేను లేచేదను. ఆల్రెడీ లేచేశాడు ఆయన. యుద్ధ రంగంలోనికి వచ్చేసాడు. ఎవరికి ఇవ్వవలసింది వారికి ఇచ్చేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, ఒకటి, ఆయన ఎందుకు లేచాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎందుకు లేస్తాడో కారణాలు బైబిల్లో చక్కగా ఉన్నాయి. బాధపడు వారికి చేయబడిన బలాత్కారం, మన భాషలో అర్థం కావాలంటే బాధపడిన వాళ్ళకి జరిగిన అన్యాయం, బాధపడిన వ్యక్తికి జరిగిన అన్యాయం, ఒక ధనం లేని వ్యక్తికి జరిగిన అన్యాయం, కోర్టులో ఎవ్వరూ లేని ఒంటరికి జరిగిన అన్యాయం, పోలీస్ స్టేషన్లో రూపాయి మీద రూపాయి పెట్టలేని ఒక వ్యక్తికి జరిగిన అన్యాయం, రక్త సంబంధం మధ్య ధనం పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని ఒంటరిగా ఏకాకిగా ఉన్న వ్యక్తికి జరిగిన అన్యాయం. చాలా రకాల అన్యాయాలు ఉన్నాయి, ప్రజలకు జరిగిన అన్యాయాలు. వాటన్నిటిని చూసిన దేవుడు అంటున్నాడు, నేను ఇప్పుడే లేచేదను. దేవుని స్తోత్రం. నేను ఇప్పుడే లేచేదను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మాట ఉంది, దరిద్రుల నిట్టూర్పులను బట్టి. అన్యాయం చేయబడిన వ్యక్తి, బలాత్కరించబడిన వ్యక్తి, నలిపివేయబడిన వ్యక్తి, ఒంటరి అయిన వ్యక్తి, కృంగిపోతున్న వ్యక్తి, కన్నీళ్లు పెడుతున్న వ్యక్తి, ఏ దిక్కు లేరు, నేను ఇక ఒంటరి వాడిని కృంగిపోతున్న వ్యక్తి నిట్టూర్పు విడుస్తాడంట. ఇంకెవరున్నారులే నాకు, ఈ దరిద్రుడికి ఇంకెవరు తోడుగా వస్తారులే, ధనం ఖర్చు పెట్టలేని నాకు న్యాయం ఎలా జరుగుతుందిలే, నా అన్నవాళ్ళు నాకు లేనప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళిన పరిస్థితులు ఇలాగే ఉంటాయిలే అని నిట్టూర్పు విడుస్తున్నారే ప్రజలు. వాళ్ళ కొరకు ఆయన లేస్తాడంట. దేవుని స్తోత్ర. బైబిల్ ఎంత చక్కటి మాట్లాడి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను. మనం గమనించాలి ఈ వాక్యంలో, దరిద్రుల ప్రార్థన బట్టి అని కాదు, దరిద్రుల ప్రార్థనను బట్టి నేను లేస్తాను అనటం లేదు. అంటే దరిద్రుల ప్రార్థనను బట్టి నేను లేస్తాను అన్నట్లయితే మన దేవుడు కాస్త పక్షపాతం ఉన్నదని నేను అనుకునేవాడిని. ఆయన ఎంతో ఉత్తముడైన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన న్యాయవంతమైన దేవుడు. క్రైస్తవుడు దరిద్రుడై ఉండి ప్రార్థన చేస్తే నేను లేస్తానని చెప్పటంలా. వాడు క్రైస్తవుడైనా, అన్యుడైనా, క్రైస్తవుడైనా, హైందవుడైనా, ముస్లిం అయినా, ఎవరైనా సరే దరిద్రుడై ఉండి నిట్టూర్పు విడిస్తే నేను లేస్తాను. చూసారా, దేవుల్లో ఉండే సమానత్వం అది. ఆయన హృదయంలో ఉన్న సమాన భావం. దేవుడు పక్షపాతి కాడు అనే దానికి ఈ బైబిల్ ఇస్తున్నటువంటి ఒక బలమైన ఆధారాలు.
బైబిల్ చదువుతున్నా తెలియదు కొంతమందికి, చదువుతున్న అర్థం కాదు కొంతమందికి. తెలియని వాళ్ళు రావటమే, అర్థం కాని వాళ్ళు రావటమే. మీ దేవుడు అట్లా ఎట్లా అనే దానికి ఎక్కడ తప్పు పడతావు దేవుని గురించి? ఓ మతోన్మాది, నీకు బైబిల్ ఎక్కడ తప్పు దొరికింది? ఎక్కడ తప్పు దొరికింది? నిట్టూర్పు విడిచే దరిద్రుని గురించి లేస్తానన్నాడు కానీ దేవుడు నిట్టూర్పు విడిచే క్రైస్తవుని కొరకు నేను లేస్తానని బైబిల్లో చెప్పలేదు. ఆయన ఎక్కడో చెప్పాలి. మనిషి అన్న తర్వాత దరిద్రుడై ఉండి కొంతమంది ధనవంతుల బాధల్లో చిక్కుకుపోయి, నలిగిపోయి, కృంగిపోయి, నాకు ఇక సహాయం ఎక్కడ లేదు అని నిట్టూర్పు విడుస్తున్నాడు. ఇక నా బ్రతికేందుకులే, నేను చావటమే మంచిది అని నిట్టూర్పు విడుస్తున్నాడు. ఆ నిట్టూర్పు చాలంట మనం ఆరాధిస్తున్న దేవునికి. ఆ నిట్టూర్పు విని వెంటనే లేస్తాడంట. దేవుని స్తోత్రం. దేనికి? రక్షణ కలిగించేదానికి, రక్షణ కలిగించేదానికి. అక్కడ వాడిన మాట ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఉంది. అలాంటి వ్యక్తులు రక్షణను కోరుకోవాలి. ఎవరి సహాయం లేదని కృంగిపోతున్న వ్యక్తి ఏం కోరుకోవాలి? రక్షణను కోరుకోవాలి. రక్షణ కోరుకో. మనిషి మంది బలం లేదు, ధన బలం లేదు, మాట బలం లేదు, పదవుల బలం లేదు, రాజకీయ బలం లేదు, ఇక నేను ఏ విధంగా కూడా న్యాయాన్ని నేను పొందుకోలేను అని కృంగిపోతున్న మనుష్యుడా, దేవుడు చెబుతున్నాడు ఈ మధ్యాహ్న కాలం నీకే రక్షణను కోరుకో. నీ కొరకే నేను లేచి వస్తున్నాను, నీ కొరకే నేను లేచి ఉన్నాను. నువ్వు రక్షణ కోరుకో, నేను రక్షణని ఇస్తాను. దేవుని స్తోత్రం. అది మన ప్రభు అయిన దేవుడు. ఆయన ఎందుకు లేచాడు అంటే బాధపడి, బలత్కరించబడి, దరిద్రులై ఉండి నిట్టూర్పు విడుస్తున్న వాళ్ళకి రక్షణ కలుగు చేసేదానికి ఆయన లేచాడు. ఆమేన్. ఆయన లేచిన దేవుడు, లేచే దేవుడు అని చెప్పుకునే దినాలు పోయి ఆయన లేచిన దేవుడు. ఆల్రెడీ లేచేసాడు. ఆయన లేచి ఇలాంటి వారికి రక్షణ కలుగు చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక మాటని, అది యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33 10వ వాక్యాన్ని చూద్దాం. యెహోవా ఇట్లా అనుకొనుచున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఇప్పుడే లేచెదను, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకుంటాను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకుంటాను. దేవునికి స్తోత్రం. చూడండి, రెండో పాయింట్. దేవుడు ఎందుకు లేచాడు? సమాధానంగా ఉన్న దేవుడు, ప్రశాంతంగా ఉన్న దేవుడు, ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నా, ఏ విధంగా నడుస్తూ ఉన్నా నా మనుషులే అనుకొని అన్నిటిని సమర్థించుకుంటూ, ఓర్చుకుంటూ ఒక సమాధానకరంగా కూర్చొని ఉన్న దేవుడు నేను ఇప్పుడే లేచేదను అన్నాడంటే మొదటి పాయింట్. దేని కొరకు లేచాడు ఆయన? బాధల్లో బలత్కరించబడుతూ, దరిద్రులై నిట్టూర్పులు విడుస్తూ, వాళ్ళను వాళ్ళు శపించుకుంటున్న పరిస్థితుల నుండి విడిపించి వాళ్ళకి ఒక విలువైన రక్షణ కలుగు చేసేదానికి దేవుడు లేచాడు. రెండో పాయింట్కి వస్తే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసునా? ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనిదెను. ఈ మాట చదువుతున్నప్పుడు నాకేమనిపించింది తెలుసునా? ఆయన్ని గొప్ప చేసేవాళ్ళు లేరు అనిపించింది. లేకపోతేనే కదా ఆయనకై ఆయన నాకు నేనైనా గొప్ప చేసుకుంటాను అనుకునేది. ఇప్పుడు దాహం వేసిన వ్యక్తికి దాహం ఎవరని ఇవ్వగలిగితే తీసుకుంటాడు, తాగుతాడు. ఎవరు ఇవ్వనప్పుడు ఏం చేస్తాడు? ఆయనే వెళ్తాడు దాహం తీర్చుకునేదానికి. కొండ దగ్గరికి వెళ్ళి ఆయనే దాహం తీర్చుకుంటాడు. దేవుడు అనబడినప్పుడు దేవుడు మన మనుష్యుడు గణపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఆరాధించవలసిన మనుషులు, గణపరచవలసిన మనుషులు, స్తుతించవలసిన మనుషులు వాళ్ళను వాళ్ళే గణపరుచుకుంటున్నప్పుడు, వాళ్ళను వాళ్ళే స్తుతించుకుంటున్నప్పుడు, వాళ్ళ గౌరవాలు వాళ్ళే తెచ్చుకుంటున్నప్పుడు దేవుని గణపరిచేది ఎవరు? ఆయన గణపరిచేవాడు లేనందున ఇప్పుడు దేవుడు అంటాడు నేను ఇప్పుడే లేచేదను.
నన్ను నేను కనపరుచుకుంటాను. దేవుని స్తోత్రం. నన్ను నేనే కనపరుచుకుంటాను. సిగ్గుపడాలి సేవకులను పడిన వాళ్ళు, సిగ్గుపడాలి సంఘాలు. బైబిల్లో ఇలాంటి మాట కూడా వ్రాయబడిందంటే మానవుడు ఎంత దిగజారాడు, దేవుని విషయంలో ఎంత దిగజారాడు. కళ్ళకి కట్టినట్లుగా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కళ్ళకి కట్టినట్లుగా 9 వరాలు కలిగిన దైవ సేవకుడని ఒక ఆయన, 10 వరాలు కలిగిన దైవ సేవకుడని మరొక ఆయన. ఈ డాక్టర్లకు ఉంటుందిలే, ప్రత్యేకంగా కంటికి స్పెషలిస్ట్ ఒక డాక్టర్, చేతులకి స్పెషలిస్ట్ ఒక డాక్టర్, మూత్రపిండాలకి స్పెషలిస్ట్ ఒక డాక్టర్, దెయ్యాలకి స్పెషలిస్ట్ ఒక సేవకుడు, పెళ్లిళ్ళు చేసేదానికి స్పెషలిస్ట్ ఒక పాస్టర్. ఆయన దగ్గరికి వెళ్తే పెళ్లిళ్ళు జరిగిపోతాయి అంట. మా ఆన్లైన్ ప్రార్థనలకు రండి, మీకు వివాహాలు జరగటం లేదా, వివాహాలు జరిగించబడతాయి. మీకు ఉద్యోగాలు రావటం లేదా, ఉద్యోగాలు ఇవ్వబడతాయి. ప్రజలకి బ్రతికేదానికి గాలి అందని ఈ దినాల్లో వివాహాల కొరకు మా దగ్గరికి రండి అంటున్న సేవకుడా, నీవు నిజంగా దేవుడు ఎన్నుకున్న సేవకుడివేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎన్నుకున్న సేవకులా వీళ్ళు? మనిషికి బ్రతికేదానికి మనుగడ కొదువవుతున్న దినాలలో ఓ సేవకులుగా లేచి, మనుష్యుడా, దేవుడు జీవమును కలిగించువాడు, ఆయన తట్టు తిరుగుడి అనాలి. మా సంఘాలు చుట్టూ తిరగండి, మా వైపు చూడండి. 9 వరాలు కలిగిన దైవ సేవకులు, పెళ్లిళ్ళు జరిగిపోతాయి, పిల్లలు పుట్టేస్తారు, ఉద్యోగాలు వచ్చేస్తాయి. దేవుని కనపరిచే సేవలు లేవండి ఈ రోజున భూమి మీద. దేవుని కనపరిచే సేవకుడు లేడు. బైబిల్ ఇప్పుడు చదువుకున్న మాట, ఈ మాట ఇప్పుడు మీరు చదివిన మాట ఎవరు రాసి ఉంటారు? నాన్న చదువుకున్న పిల్లలు చెప్పండి. యెషయా గ్రంథంలో ఈ మాటని ఎవరు రాశారు? దేవుని మాట అది. కానీ రాసిన వ్యక్తి ఎవరు? ఒక ప్రవక్త, ఒక దైవ సేవకుడు. ఆ పదాన్ని మళ్ళీ చదవండి, ఆ వచనం పూర్తి చేయండి. ఇది కాదు కీర్తన ఏదో మనం చూసాను కదా, కీర్తన 12:5. ఆ వచనం చివరిలో చూడండి ఆ పదాన్ని. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. చదువు. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు? ఎవరు ఆ మాట రాసింది? ఎవరు? దావీదు రాశాడు. దావీదు సెలవిస్తున్నాడు అన్నారు వాస్తవంగా అక్కడ ఆ పదం. ఎందుకంటే దావీదు రాశాడు కాబట్టి దావీదు సెలవిస్తున్న మాట ఇది అనాలి. కానీ దావీదు ఏమని పెట్టాడు తెలుసునా? యెహోవా సెలవిస్తున్నాడు అంటే ఎవరిని దాచిపెట్టాడు? ఎవరిని ప్రస్తావనలో తెచ్చాడు? దావీదుని తనను తాను దాచిపెట్టుకున్నాడు. దేవుడి మాట కనుక, దేవుడు చెప్పిన మాట కనుక దేవుడే ప్రస్తావించినట్లు రాస్తున్నాడు. తనను తాను మరుగు చేసుకున్నాడు, దేవుడిని ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆ సేవాయుజం ఏది ఈ రోజున భూమి మీద? ఆ సేవాయుజం. నేను ఒక 2 నిజాల గురించి ఉన్నాను వార్తల్లో ఇంటే. పవన్ యజం ఒకటి, పవన్ యజం అంట. రామ్ గోపాల్ వర్మ యజం ఒకటి. వర్మ యజం అనో ఏదో అన్నారు, మరి యజాలు. ఆ తర్వాత సేవాయుజం అని కూడా నేను ఎక్కడో చదివాను. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నా. ఈ రోజు నీ పాయింట్ అవసరం వస్తుందని నాకు తెలియదు ఆ రోజున. లేదంటే దాన్ని జార్ చేసి పెట్టుకునేవాడిని సాక్ష్యం కోసం. ఏది సేవాయుజం? దేవుడు నీకు తెలియపరిచిన మాట దేవుడు చెప్పినట్లుగానే నువ్వు ప్రజల మధ్య పెట్టాలి.
ఇది దేవుని మాట అని చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య దేవుని పరిచర్య అని చెప్పాలి. దేవుడు స్వస్థపరిస్తే దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పాలి. నీకు 9 వరాలు ఉన్నాయని చెప్పుకుంటావా? నేను ఎందుకు వెళ్ళని మాట అంటున్నానంటే, దేవునిలో నా దేవుడు చూడండి, ఆయన తనను తానే సిగ్గుపడవలసినటువంటి మాట అండి. ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనిదను, ఇప్పుడే నేను గొప్ప చేసుకుంటాను, నన్ను నేనే గొప్ప చేసుకుంటాను. మీరెటు నన్ను గొప్ప చేయటం లేదు, మీరు నన్ను ఎటు గొప్ప చేయటం లేదు, కాబట్టి నాకు నేనే గొప్ప చేసుకునేదానికి నేను లేస్తాను. మనం గమనించవలసిన నగ్న సత్యం ఏంటంటే, దేవుణ్ణి గొప్ప చేయాలి. మనం ఎంతమంది ఉన్నా, మనం ఎంత పాటగాళ్ళమైనా, ఎంత ప్రార్థనా పరులమైనా, ఎంత భాషలు మాట్లాడే వాళ్ళమైనా, స్వస్థత వరాలన్నా, నువ్వు ఉద్యోగాలు ఇచ్చినా, పెళ్లిళ్ళు చేసినా, మెడలు పుట్టించినా నీ వలన కాదు. అది ఎవరి వలన? బైబిల్ అంటుంది కదా, నా వలన నీకు దీర్ఘాయువు. ఒక మాట మా ఆల్ నైట్లో పెళ్ళిళ్ళు కాని వాళ్ళు రండి, పెళ్ళిళ్ళు జరిగిపోయి ప్రార్థన చేస్తాం. ఉద్యోగాలు లేని వాళ్ళు రండి, ఉద్యోగాలు వచ్చే ప్రార్థన చేస్తాం అనే వీళ్ళు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? ధనవంతులు మొదలుకొని దరిద్రుల వరకు, పెద్దలు మొదలుకొని చిన్నల వరకు ఆక్సిజన్ అందక మరణిస్తున్నటువంటి స్పాట్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు పెట్టవలసిన హెడ్లైన్ ఏమిటో తెలుసునా? హెడ్లైన్, మా ప్రార్థన వలన మీకు జీవవాయువు కలుగును రండి అని పెట్టాలి. ఏ దమ్ము చాలేదే మాట్లాడటానికి? ధైర్యం చాలేదా? 9 వరాలు ఉన్నాయని పలుకుతున్న సేవకులారా, మీకు దమ్ము చాలేదా ఏ పదం పెట్టడానికి? ఆక్సిజన్ అందరూ మనిషికి ప్రార్థన చేస్తే నీకు ఆక్సిజన్ వచ్చి బ్రతుకుతావు రండి అనే పదాన్ని ఎందుకు వాడలేకపోతున్నారు? ఈ రోజున ప్రజలకు ఆక్సిజన్ కావాలి, పెళ్లి కాదు. ఈ రోజున మనిషికి బ్రతకడం కావాలి, పిల్లలు పుట్టడం కాదు. ఈ రోజున మనిషికి భూమి మీద నిలబడటం కావాలి, అంతేగాని ఉద్యోగాలు రావటం కాదు, అవి కాదు, ఈ కాదు. బ్రతికి ఉంటే ఏదో కూలినాలు చేసుకుని బ్రతుకుతాడు, బిడ్డలు చూసుకుంటా. కీర్తన 2వ కీర్తనలో దేవుడు చక్కటి మాట అన్నాడు. ఏలికలు ఏకీభవించి వ్యర్థమైన వాటిని తలంచుతున్నారండి. వ్యర్థమైన వాటిని సంఘాన్ని పాలించే ఏలికలు, ప్రపంచాన్ని పాలించే ఏలికలు, ప్రజలను పాలించే ఏలికలు, పెద్ద తలలుగా ఉన్నవాళ్ళు, పెద్ద సేవకులుగా ఉన్నవాళ్ళు, పెద్ద అధికారులుగా ఉన్నవాళ్ళు, కుటుంబాలకు పెద్దలుగా ఉన్నవాళ్ళు, సంఘానికి పెద్దలుగా ఉన్నవాళ్ళు వ్యర్థమైన వాటిని తలంచుతున్నవి. ప్రజలకు మేలు కలిగేవి కావు, ప్రజలకు అవసరమయ్యేవి కావు. వ్యర్థమైన వాటిని తలంచుతున్నవి. ఆయనకి ఎంతో బాధ కలగకపోతే అంశం మార్చాడండి. ఈ రోజు నాకు ఇప్పుడు అర్థమవుతామని చెప్తూ ఉంటే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మందిరంలోకి పిలుచుకొని నన్ను కూర్చోబెట్టి అంశం మార్చేసి టక రాసుకుంటే టైం అయిపోతా ఉంది. ఎంత వేదన చెందుతున్నాడు ఆయన, ఎంత వేదన చెందుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు సంఘానికి. పరిశుద్ధాత్మను పెట్టమాకండి అని నేను ఈ రోజున క్రైస్తవ సంఘానికి సేవకునికి చెబుతున్నా, ఉదయ సేవకులు. దేవుడు చూడండి, ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడే లేచెదను, నన్ను నేను లేదా మాకు చదవనేమిటి, నన్ను నేను గొప్ప చేసుకుంటాను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకుంటాను. ఇప్పుడే ఘనత తెచ్చుకుంటాను. దేవునికి ఘనత కలిగించేవాళ్ళు లేరంటే ఎంతమంది సేవకులు, బజార్కు 4-5 సేవకులు ఉన్నారు. ఒకళ్ళు రెవరెండ్, ఒకళ్ళు బిషప్లు.
ఎంతమంది ఉన్న దేవుడు అంటున్నాడు, నాకు ఘనత లేదు కాబట్టి నేనే ఘనత తెచ్చుకుంటాను. నన్ను గొప్ప చేసేవాళ్ళు లేరు, నన్ను గొప్ప చేసేవాళ్ళు లేరు. వాళ్ళు గొప్ప చేసుకుంటున్నారు, వాళ్ళు శాల్వాలు గొప్పకుంటున్నారు, వాళ్ళు సన్మానించుకుంటున్నారు, వాళ్ళే మర్యాదలు గౌరవాలు తీసుకుంటున్నారు. నాకు గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళు లేరు. ఒక సేవకుడు మరొక సేవకుడు వస్తే తల వంచి నమస్కరిస్తున్నాడు, దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు బూటిప్పట్లే. ఎవరిని గౌరవిస్తున్నాడు, ఎవరిని గౌరవించడం లేదు. మందిరానికి వచ్చే ప్రజలు గౌరవిస్తున్నారు కానీ మందిరానికి మాత్రం గౌరవం లేదు. మందిరానికి గౌరవం లేదు. శాస్త్రులు పరిశీలితో యేసుప్రభు అంటాడు, మరి పిచ్చోళ్ళారా, మందిరం గొప్పదా, మందిరంలో బంగారం గొప్పదా? బంగారం మీద ఒట్టు పెట్టుకుంటేనేమో భయపడుతున్నారు, మందిరం మీద ఒట్టు పెట్టుకుంటేనే మీకేం పెద్ద అనిపించడం లేదు. మందిరం గొప్పదా, మందిరంలో ఉండే బంగారం గొప్పదా? అంత అజ్ఞానపు పరిస్థితి. అందుకే దేవుడు లేచాడంట. దేవుని స్తోత్ర. దేవుడు లేచాడు. ఈ రోజున వైద్యుల నోట నా దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. వైద్యులు ఏమన్నారో తెలుసునా? ఇప్పుడు అమ్మా, మా వంతుగా మేము ప్రయత్నిస్తున్నాం. బ్రతికి బయటికి వెళ్ళటం అనేది అది దేవుని స్వాధీనం. మీరు మన మధ్య ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మీరు వార్తలు చూస్తూ ఉంటే కొన్ని హాస్పిటల్లో ఆ కరోనా వచ్చిన పేషెంట్ల దగ్గర డాక్టర్లంతా కూడా ఇలాంటి చిన్న కంజులు తీసుకొని దేవుని స్తుతించి పాడుకుంటున్నారు. అయ్యా, వీళ్ళని కాపాడిన ఆయన, మాకు తెలిసిన వైద్య శాస్త్రం వీళ్ళకి ఆరోగ్యం ఇవ్వలేకపోతుంది, నేను చదివినటువంటి జ్ఞానం వీళ్ళని బ్రతికించలేకపోతుంది, నువ్వే కాపాడాలయ్యా అని పాటలు పాడతావు, ప్రార్థన చేస్తా. ఘనత ఎవరికి తీసుకొస్తున్నారు ఇప్పుడు? వైద్యులు ఎవరు తీస్తున్నారు? చూసారా? దేవుడు ఏమన్నాడు? నాకు నేనే ఘనత తెచ్చుకుంటాను, అందుకోసం లేస్తాను. ఆయన లేచాడు. ఆయన ఈ రోజు లేచాడు. ఒక డాక్టర్ తన కుటుంబాన్ని కాపాడుకోలేని పరిస్థితులు తీసుకొచ్చాడు. అప్పుడు ఆ డాక్టరు, నా వైద్యంతో నా బిడ్డల్ని కాపాడలేదు కాబట్టి యేసయ్యా నీవే కాపాడాలి అని దేవుని తట్టు తిప్పేదానికి ఆయన లేచి వచ్చాడు. మన మధ్యకి లేచి వచ్చాడు. ఒక పోలీస్ అధికారి మనుషులను రక్షించలేక, అయ్యో నేనైతే రక్షించలేకపోతున్నాను, నీవే రక్షించాలి అని ఒక పోలీస్ అధికారి దేవుని వైపు తిరిగేదానికి, అప్పుడు ఘనత ఆయనకి కలిగేదానికి ఆయన లేచి వచ్చాడు. ఒక పరిపాలన చేసే నాయకుడు, అధికారి, నా ప్రజల్ని కాపాడుకోలేకపోతున్నాను, దేవుడే కాపాడాలని దేవుని తట్టు తిరగాలి, అప్పుడు ఆయన నామానికి ఘనత రావాలి. అందుకొరకు ఆయన లేచాడు. లేచిన దినములు ఇవి. బైబిల్ ఎంత గొప్పది. మనం ఆరాధిస్తున్న దేవుడు లేచాడు. ఆయన ఎవరు కనపరిచేవాడు లేరని. ఆయన నామానికి మందిరంలో గొప్పతనం లేదు, హాస్పిటల్లో గొప్పతనం లేదు, పోలీస్ స్టేషన్లో గొప్పతనం లేదు, కోర్టులో గొప్పతనం లేదు. ఎక్కడ ఆయన గొప్ప చేసి మాట్లాడేవాడు లేరు. ఒక దైవ సేవకుడి దేవుని మాటని చెప్పేవాడు లేరు. ఇది నా మాట అంటున్నాడు. అందుకని తనను తాను గొప్ప చేసుకునే దానికి ఈ లోకపు గొప్పలన్నీ ఏమైపోయినాయి? అణిగిపోయింది. దేవుని స్తోత్ర. ఈ గొప్పతనాలన్నీ నేల ఖర్చిపోయినాయి. ఇప్పుడు గాలి అందక ప్రజలు అల్లాడిపోతుంటే అప్పుడు వాళ్ళకి, తన బిడ్డలైన వారికి ఆయన సంరక్షణ దయచేసి, నా వలనే మీరు దీర్ఘాయువు కలిగి ఉన్నారు. 9:11 సామెతల గ్రంథం 9:11కి ఇప్పుడు జీవం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 9:11కి ఈ రోజున పట్టం సింహాసనం ఏర్పడింది. నా వలనే నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అనే మాటకి ఒక సన్మానం జరుగుతూ ఉంది. ఈ రోజున సన్మానం జరుగుతూ ఉంది.
అప్పుడు ప్రజలందరూ చేరి అంటారు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆమేన్. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని స్తోత్రం. ఈ పాట పాతది. బహుశా ఈ పాట రాసిన దినాల్లో లోకం అంతా బాగానే ఉంది, ఏ తొందర లేవు ప్రజలకి. ఈ పాట వ్రాయబడిన పాటని అంతరంగంలో చేర్చుకొని, ఆ పదాలు అంతరంగంలో చేర్చుకొని, ఆ పాట ఉన్న పద్ధతిలో ప్రజలు నడిచి ఉంటే ఈ రోజు నీ పరిస్థితి వచ్చేది కాదు. నీ వాక్యమే కాదయ్యా నన్ను బ్రతికించింది, నా జాబులే నన్ను బ్రతికించెను, లోకములో నేను ఉన్నతుని. లోకంలో నేను ఉన్నతుణ్ణి, నా జాబే నన్ను బ్రతికించింది. లోకంలో నేను ఐశ్వర్యవంతుణ్ణి, నా జ్ఞానమే నన్ను హెచ్చించింది. పాట మాత్రం నీ వాక్యమే నన్ను బ్రతికించింది. ఈ సేవకుడు అంటే రాసిన ఆయన కాదు, నేను అంటాం సౌర్యంగా అంటున్నా. ఒక సేవకునిగా మందిరాల్లో సంఘాల్లోకి వచ్చి నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది అంటాడు. బయటికి వెళ్ళి మాత్రం తన బ్రతికి మరొక ఆధారం చెప్పుకొస్తామంటే. అందుకని పరిస్థితులు ఇలా వచ్చినాయి. మీతో ఈరోజు ధారాళంగా మాట్లాడుతాను, ఎందుకంటే నా దేవుడు ప్రత్యేకంగా చెప్పమన్న వాక్యం ఇది, ప్రత్యేకంగా చెప్పమన్న వాక్యం. ఎవరు బాధపడే లెక్క చేయండి. నేను దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసునా? ఆయన ఏమంటున్నాడు, నేను ఇప్పుడే లేచేదను, ఇప్పుడే లేచేదను, నన్ను నేను గొప్ప చేసుకునేదానికి. ఆ తర్వాత ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకునేదాన్ని. ఏం చదువుకుని నేను ఈ అన్నప్పుడు ఆమె వెంటనే అందుకోవాలి. మీరు ఎడం గాలికి నా పేజీలు ఇచ్చి వెళ్ళిపోతున్నాయి. 33వ అధ్యాయం 44వ అధ్యాయం వచ్చి ఉంటున్నాడు నేను చదువుకునేదానికి. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎందుకు లేచాడు గుర్తుపెట్టుకొని, మొదటిది మనలాంటి వీరికి నలుగుతున్న వారికి ఒక అభయం, ఒక ధైర్యం. ఒక ధైర్యం ఏమిటి? బాధపడుతూ, తర్వాత బలత్కరించబడుతూ దరిద్రుడివై, నిట్టూర్పుల మధ్య నిస్సహాయుడివై నలిగిపోతున్న మనుషుడా, నీ కొరకే నేను లేచాను. దేవుని స్తోత్రం. అలాంటి వారికి రక్షణ కలుగుతుందండి. ఇప్పుడు ఈ భయంకరమైన పరిస్థితులను ఎవరు బ్రతికి బయటికి వస్తారో తెలుసునా? ఎవరు? దైవ సేవకులుగా నేను సవాలుతో చెబుతున్న మాట, నా దేవుని మీద విశ్వాసంతో ఎవరు బయటికి వస్తారో తెలుసునా? బ్రతికి రక్షణ పొందిన వారు మాత్రమే బయటకు వస్తారు. నిట్టూర్పుల మధ్య ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు బయటకు వస్తారంట రక్షణ పొంది. ఎందుకంటే వాళ్ళ కొరకు ఆయన లేచాడంట, వాళ్ళ కొరకు ఆయన లేచాడు. రెండవది ఆయనకి ఏ చోట గొప్ప రావటం లేదో, ఏ చోట ఆయనకి ఘనత లేకుండా పోయిందో ఆ చోట తనకు తానే గొప్ప చేసుకునే దానికి వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తనకు తానే మహిమ తెచ్చుకునే దానికి వస్తున్నాడు. మహిమ లేని ప్రతి స్థలానికి ఆయన వస్తాడు. జాగ్రత్త. ఏ సేవకులు కానీ, ఏ పండితులు కానీ, ఏ మేధావులు కానీ, ఏ పిల్లలు కానీ, ఏ పెద్దలు కానీ, పిల్లలు చెప్పే మాట వింటున్నారు, పెద్దలు చెప్పే మాట వింటున్నారు. ఈ రోజు రాజకీయ ఒక పిల్లోడు వస్తాడు, వచ్చే నెల ఈ తారీఖు నుండి కరోనా వెళ్ళిపోతుందని చెబుతాడు. అమ్మో దేవుడు చెప్పాడు ఆ మాట అని
వీళ్ళు ఆ మాట పెద్ద ప్రస్తావనలో తీసుకొస్తున్నారు, అప్పుడు ఘనత ఎవరికి వెళ్తుందండి? చెప్పింది ఎవరు? పిల్లాడు అనుకుందాం. ఆ మధ్య పిల్లలు ఎవరో చెప్తున్నారని సోషల్ మీడియా అంతా కూడా మారుమోగింది కదా, ఎవరో పిల్లాడు ఇలా చెబుతున్నాడు అని. ఆ పిల్లాడికి మన రాజకీయ నాయకులు మోడీ గారితో సహా, మోడీ ఆయన ఎవరు ప్రధానమంత్రి, ఎలా దిగజారాడో ఇలాంటి పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు. ప్రజలు ఇలాంటి ప్రధాని ఎన్నుకోవటం దౌర్భాగ్యం అనిపించింది నాకు. దేశానికి ప్రధాని అయి ఉండి చిన్న బిడ్డ ఏదో చెబుతున్నాడు, దానికి నువ్వు వంతు పలకటవా? ఏ దేవుడు భక్తి, ఏ దేవుడు సరే, దేవుడు చెప్పే మాట వేరు, మనిషి చెప్పే మాట వేరు కదా. నా దేవుని వాక్యం ఏమిటో తెలుసిన, ప్రగల్భుల ప్రవచనాలను వ్యర్థపరచువాడును నేనే. ఏ మనిషి జరగబోయే విషయాలు ముందుగా చెప్పి ఘనత తెచ్చుకునే దానికి లేదు. యేసు ప్రభువుని ఆయన అడుగుజాడలో నడిచిన వాళ్ళు అంటారు, అయ్యా బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో, కాలాలు, నిమిషాలు, అధ్యాయాలు మొత్తం నాకు చెప్తారా అని అడుగుతుంటే ఆయన అంటాడు, కాలములు, దినములు, సంవత్సరములు అది తండ్రి అయిన దేవుని స్వాధీనములో ఉన్నాయి. అది కనుగొనేదానికి మనిషి వంతు కాదు. ఏ మనిషి దేవుని ఆలోచన ముందుగా చెప్పేదానికి వీల్లేదు. వచ్చే నెలలో దాటిపోయిందంట కరోనా. వచ్చేటప్పుడు నీకు చెప్పొచ్చిందా? వెళ్ళేటప్పుడు చెప్పడానికి, వచ్చేటప్పుడు చెప్పొచ్చిందా? ఓ బాల్య మేధావి, నా పేరు కరోనా, నేను వస్తున్నాను, ఇన్ని లక్షల మందిని నేను ప్రాణం తీస్తాను, మే నెలలో ఈ తారీఖు నేను బయటికి వెళ్ళిపోతాను అని వచ్చేటప్పుడు చెప్పిందా? వెళ్ళేటప్పుడు చెప్పడానికి? దేవుని వాక్యం అంటుంది, ఏ చోట నాకు ఘనత లేదు. హాస్పిటల్లో ఘనత లేదు, మందిరాల్లో ఘనత లేదు, విద్యాలయాల్లో ఘనత లేదు, కుటుంబంలో ఘనత లేదు, మనిషి అంతరంగంలో నాకు ఘనత లేదు. అన్ని వాళ్ళ ఘనతలు, వాళ్ళ సన్మానం. అందుకని ప్రతి చోట నా పాదం పెట్టి నాకు నేనే ఘనత తెచ్చుకుంటాను. ఇప్పుడు ఆయన ఘనత తెచ్చుకోవాలంటే మిగిలిన ఘనతలన్నీ ఏం చేయాలి? చెప్పాలి. మిగిలిన ఘనతలన్నీ ఏం చేయాలి? వంగని కాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోను. వాళ్ళు లేపండి తట్టండి. వంగని ప్రతి మోకాలను వంచాలి. ఇప్పుడు ఆయన తనకు తాను ఘనత తెచ్చుకోవాలంటే ఆయన ఏం చేయాలి? వంగని ప్రతి మోకాల్ని బెండ్ చేయాలి, వంచేయాలి. అహంకారంగా మాట్లాడే ప్రతి నోటిని మూసివేయాలి. అధికారం ఉందని బలంతో, అహంకారంతో మాట్లాడే ప్రతి వ్యక్తిని వంగదీయాలి. ప్రతి అధికారాన్ని వంగదీయాలి, ప్రతి ఘనతను వంగదీయాలి, ప్రతి ప్రవచనాన్ని ఫెయిల్ చేయాలి, ప్రతి వేదాంతాన్ని నేల కల్పించాలి. ఆయన ఘనత తెచ్చుకోవాలంటే ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వైద్య రంగం వంగిపోయింది. వైద్య శాస్త్రానికి వీలు పడక, వల్ల పడక చేతులు ఎత్తేసింది. వైద్యులు అనేక మంది యేసయ్య వైపు చూస్తూ ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు, నన్ను నేను గొప్ప చేసుకునే దానికి ఇప్పుడే లేచాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక చివరి మాట మనం చదువుకున్నాం. చివరి మాట అది లూకా సువార్త 24:5 వాక్యాలు. లూకా సువార్త 24:5 వాక్యాల్లో దేవదూతలు వచ్చి యేసు ప్రభు ఎందుకు లేచాడో చెబుతున్నాడు. ఆయన ఎందుకు లేచాడు? వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేచి ఉన్నాడు. ఆయన మృతుల మధ్య లేడు.
చనిపోయిన వారి మధ్య లేడు. పోయిన వారం ఇప్పుడు చెప్పాను కదా నేను, ఎవరు మృతులు? ఎవరు మృతులు? పోయిన వారమేనా? బుధవారం. ఎవరు మృతులు? దేవుని జ్ఞాపకం లేనటువంటి వ్యక్తి మృతులు. స్తుతించలేని వ్యక్తి మృతులు. అది పాతాళం అంట. స్తుతి లేని ఇల్లు పాతాళం. ఇప్పుడు అలాంటి వాళ్ళ మధ్యకి వెళ్ళి దేవుణ్ణి వెతికితే ఆయన అక్కడ ఎందుకుంటాడు? యేసు ప్రభు సమాధిలో లేడు, సమాధిని పోలినటువంటి బ్రతుకుల్లో కూడా లేడు ఆయన. సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు యేసు ప్రభు కొంతమందిని. సమాధులు పైకి ఎలా రంగురంగులుగా అందంగా కనబడతాయో, లోన ఎలా ఎముకలతోటి కుళ్ళిపోయిన శరీరంతో వాసన పడుతుందో, ఈ రోజున మానవుడు పైకి అందంగా కనబడ్డాడు, ఐశ్వర్యంగా కనబడుతున్నాడు, ఆరోగ్యవంతంగా కనబడుతున్నాడు, కానీ గుండె చెడిపోయింది, హృదయం కంపు కొట్టిపోతా ఉంది. అలాంటి వారి మధ్య నేను లేను, కానీ నేను లేచాను. ఎక్కడికి లేచాడు? ఏం చేయడానికి లేచాడు? ఎవరి మధ్యకి వెళ్ళేదానికి లేచాడు? ఆయన అడ్రస్ ఎక్కడుంది? యేసు క్రీస్తు యొక్క చిరునామా ఎక్కడ? ఆయన ఎవరి మధ్య నివసిస్తాడు? బైబిల్ చెప్తున్న సంగతి ఎక్కడ? గలిలయుల మధ్య. దేవునికి స్తోత్రం. గలిలయుల మధ్య. వీళ్ళు క్రైస్తవులా? ఆరాధించే ప్రజలా? కాదు. వాళ్ళు క్రైస్తవులు కాదు, ఆరాధించే ప్రజలు కాదు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా జీవితంలో నలిగిపోయిన జనం. వాళ్ళు పరిస్థితుల మధ్య నలిగిపోయిన జనం, కష్టాల్లో కూలిపోయిన జనం, గలిలయులు, మరణ ఛాయలు ఆవరించబడిన ప్రజలు. వాళ్ళు దినదినం మరణ భయంతో బ్రతుకుతున్న వాళ్ళు, ఆశలు కోకోలలుగా పెంచుకొని ఆశల వలయంలో అన్యాయాలు చేస్తున్న జనం కాదు వాళ్ళు. నేను లాయర్ అవ్వాలని అనేక మంది జీవితాలను ఆర్పివేస్తున్న వాళ్ళు కాదు. మేము ధనవంతులు కావాలని అనేక మంది స్థలాలు ఆక్రమించుకుంటున్న జనం కాదు వీళ్ళు. ఆ దేశం అంట యెషయా గ్రంథం చెబుతుంది, మరణ ఛాయలతో ఆవరించబడిన దేశం అంటది. 5వ అధ్యాయం చదువుతారా? చూసారా? అంత్యకాలమున. అంత్యకాలమున అంటే ఈ కాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. దేవునికి స్తోత్రం. మహిమ కలిగిన ప్రాంతంగా, మహిమ కలిగిన మనుషులుగా, చీకటిలో నడుస్తున్న వాళ్ళు వెలుగు సంబంధులుగా మార్చేదానికి యేసు ప్రభు అంట ఆయన లేచి అక్కడికి వెళ్ళాడంటే. యేసు ప్రభు ఎక్కడ కనబడతాడంటే మందిరాల్లో కాదు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడుంటాడు? ఒక సేవకుడి దగ్గర కాదు. ఎక్కడుంటాడు ఆయన? మరణఛాయల మధ్య నీతిగా బ్రతుకుతున్నారు కొంతమంది. వాళ్ళు దినదినం ఆశలు ఎదుర్కొని బ్రతుకుతున్నారు. వాళ్ళు ఏ రోజైనా మరణంలో ఉన్నాం. మేము మరణఛాయలు మమ్మల్ని ఆవరించాయి. ఏ క్షణంలోనైనా, ఏ రోజైనా, ఏ వారమైనా, ఏ నెలలోనైనా మేము చావవలసిందే అని చావుకి సిద్ధపడి బ్రతుకుతున్న జనం మధ్యకి యేసు ప్రభు వెళ్ళి వాళ్ళని మహిమ కలిగిన వ్యక్తులుగా చేస్తున్నాడంట. చీకటిలో ఉన్నవాన్ని వెలుగుమయంగా మార్చేదానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి అదేమంటారు అభిషేకం పొంది వాళ్ళ మధ్యకి వెళ్ళాడండి. యెషయా గ్రంథం 60 చెబుతా ఉంది, నేను దీనులకు సువార్తను అందించేదానికి అభిషేకించబడ్డాను. ఆయన లేచాడు. దేనికి లేచిన వాడు తెలిసిన? చీకటిలో నడిచే వ్యక్తిని వెలుగులో నడిపించేదానికి. ఆమేన్. ఆయన లేచాడు. దేనికి? మరణ ఛాయలు ఆవరించినటువంటి ప్రదేశాన్ని మహిమగల ప్రదేశంగా మార్చేదానికి ఆయన లేచాడు. ప్రస్తుతం మన మధ్య ఉన్న పరిస్థితులు మన భారతదేశాన్ని మరణ ఛాయలు ఆవరించి ఉన్నాయి. మీకు అర్థం కావాలని, యెషయా గ్రంథంలో ఉన్న మాట మీకు తేటగా కళ్ళకి కనబడాలని నేను ఈ మాట వాడుతున్నాను అన్నమాట. మరణ ఛాయలు ఆవరించిన దేశం అంటే ఏమిటి తెలుసునా? ఇదిగో ఇది మనం మరణ ఛాయలోనే ఉన్నాం. ఇప్పుడు భారతదేశాన్ని మరణ ఛాయలు ఆవరించి ఉన్నాయి. ఏ క్షణము ఏ ఇంట్లో పడుతుందో, ఎవరిని తీసుకెళ్తుందో తెలియని మరణ ఛాయలు బ్రతుకుతున్నాం మనం. అయితే యేసయ్య అంటాడు, నేను మీ మధ్యకి వచ్చాను. దేనికి వచ్చావయ్యా? చీకటి ఉన్న నీ బ్రతుకుల్లో నుండి వెలుగులోనికి తీసుకువెళ్ళేదానికి నేను వచ్చాను. మరణ ఛాయలో ఉన్న
ప్రజలు మహిమను చూడాలి, మహిమను పొందాలి. అందుకోసం నేను వచ్చాను. యేసు ప్రభు మనకు ఎక్కడ దొరుకుతాడు అంటే జీవితం మీద ఆశ వదులుకొని దేవుని కొరకు సిద్ధపడి ఉంటారు చూసారా, వాళ్ళ మధ్య దొరుకుతాడు ఆయన, వాళ్ళ మధ్య దొరుకుతాడు. అంతేగాని ఆర్భాటంగా వస్త్రాలు వేసుకొని దిగులు చింత లేకుండా తింటూ వాళ్ళని వాళ్ళే గొప్ప చేసుకుంటూ, వాళ్ళ పరిచర్యను వాళ్ళే గొప్ప చేసుకుంటూ, వాళ్ళ మనుషులను వాళ్ళే గొప్ప చేసుకుంటూ ఊరేగా వాళ్ళ మధ్య కథ ఆయన ఉంది. ఆయన ఎక్కడున్నాడు తెలిసిన, మరణం ఆవరించబడినప్పుడు ఆ మరణపు వలయంలో ఇరుక్కుపోయి నేను ఏ రోజుకైనా చనిపోతానో ఆ చనిపోబోయే ముందు ప్రజలకు మంచిగా ఉండాలి నేను అని జీవితం మీద ఆశలు వదులుకొని బ్రతుకుతున్నారు చూసారా గలిలయ ప్రజలు. వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయినట్టు ఆయన లేచి, దేవుని స్తోత్రం. ఆ రోజు వెళ్ళిపోయిన మాట అది, ఆ రోజున వెళ్ళిపోయిన దేవుడు ఈ రోజును కూడా అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అక్కడక్కడే తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడ గలిలయలని ఇప్పుడు నేను చెప్పను, గలిలయ లాంటి అనుభవం కలిగిన ప్రజల మధ్య ఆయన ఉన్నాడు. గలిలయ లాంటి అనుభవం కలిగిన ప్రజల మధ్య దేవునికి స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్న కాలం మనం గుర్తించవలసిన నగ్న సత్యం ఏమిటంటే మన దేవుడు లేచి ఉన్న దేవుడు. లేచాడు. దేనికి లేచాడు? ఒకటి, నీకు రక్షణ కలుగు చేసేదానికి. బాధపడి బలత్కరించబడి సణుగుతూ గొడుగుతూ నిట్టూర్పు నిడుస్తూ నాకు ఇంకెవరు లేరు, నేను చావటమే నాకున్న పని అని సణుగుతూ ఉన్నవే, ఎవరు లేరు అనుకుంటున్నావే, నీ కొరకు ఆయన లేచాడు. రక్షణ కల్పించేదానికి లేచాడు. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు రక్షణ కలిగించేదానికి లేచిన వాడు, పూజలు పురస్కారాలు పొందుకునేదానికి కాదు. ఇక్కడ వెలిశాడండి. దేనికి వెలిశాడు? గుడి కట్టించమని చెప్పాడు, సంబరాలు చేయమని చెప్పాడు, పట్టు వస్త్రాలు తొడిగించమని చెప్పాడు. యేసు ప్రభు ఎందుకు లేచాడండి? నిట్టూర్పుల మధ్య ఉన్న వ్యక్తులకు రక్షణ కలిగించేదానికి లేచాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఏ సహాయం లేని నిస్సహాయానికి రక్షణ భాగ్యం కలిగించేదానికి యేసుక్రీస్తు లేచాడు. కులం మార్చేదానికి లేవలేదు ఆయన, మతం మార్చేదానికి లేవలేదు. ఎవరికి ఎవరు పనికిరాని వ్యక్తిని త్రోసివేశారో ఆ త్రోసివేయబడిన వ్యక్తిని పట్టుకొని అందరికీ ఉపయోగపడే వ్యక్తిగా మార్చేదానికి ఆయన లేచిన దేవుడు. ఆయన లేచిన దేవుడు. రెండవ మాట మనం చూస్తే ఆయనకి ఎక్కడ మహిమ లేదు, ఏ సంఘంలో దేవునికి ఘనత లేదో, ఆయనకి చెందవలసిన ఘనతను ఎవరు అనుభవిస్తూ ఉన్నారు, ఆయనకి చెందవలసిన మహిమని ఎవరు అనుభవిస్తున్నారో ఆ మహిమని ఆ వ్యక్తిని అనగొట్టి నేల కనిపించి అదే స్థలంలో ఆయనకు మహిమ తెచ్చుకునే దానికి ఆయన లేచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి నేను అంచనా వేసుకున్న మాట చెబుతున్న సొంత మాట గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నా సొంతగా జరగబోతున్న విషయాన్ని నేను ఉదహరించి ఒక మాట చెబుతాను. రాబోతున్న దినాలలో పేరు ప్రఖ్యాతులు గాంచి దేవుని కంటే మేమే ప్రాముఖ్యమైన వ్యక్తులమని ఎక్కడ ప్రకటించుకుంటున్నారో ఆ సేవలు అణిగిపోయే రోజులు రాబోతున్నాయి, ఆ పరిచర్యలు అణిగిపోయే రోజులు రాబోతున్నాయి, ఆ సేవకులు లోకంలో కలిసిపోయే రోజులు రాబోతున్నాయి. మరి ఏ సేవకులు రాబోతున్నారు? ఏ సేవకులు? అపోస్తలత్వం రాబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలత్వం రాబోతుంది. అంత్య దినములలో యవ్వనస్తుల మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. బైబిల్ని బట్టి కాదు వాళ్ళు వాక్యం చెప్పేది, ఆత్మతో వాక్యం చెప్తారు వాళ్ళు. ఆ సేవకులు రాబోతా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం సంఘాలు ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళ కోసం ఆత్మతో చెబుతారు వాళ్ళు వాక్యం, బైబిల్తో కాదు. ఆది అపోస్తలులు ఎలా వాక్యం చెప్పారు? మోషే ధర్మశాస్త్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయా? లేవు. వాళ్ళ అంశం ఏంటి? ఏం చూసామో ఏం కలిగి ఉన్నామో దానినే మేము మీకు బోధిస్తున్నాం. ఆ బోధ రాబోతుంది. బోధ రావడానికే కొన్ని సంఘాలు సేవకులు భూమి మీద నుండి తొలగించబడుతూ ఉన్నారు. నిజము అనేది బయటికి రాబోతా ఉంది, వాస్తవం అనేది బయటికి రాబోతా ఉంది. సర్వలోకమును సర్వ సత్యములోనికి నడిపించే సేవాయుజం బయటికి రాబోతా ఉంది.
దానికి పునాది ఈ మాట. ఏమని? నేను లేచాను, నన్ను నేనే గొప్ప చేసుకోబోతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏమిటంటే ఆయనకి ఏ చోట గొప్పతనం లేదో ఆ చోట ఆయనకి గొప్పతనం కలిగించే సేవకుడు వస్తాడు. అక్కడికి సేవకుడు వస్తాడు. ఆ సేవకుడు అక్కడికి వెళ్ళాలంటే ఉన్న సేవకులు ఊడిపోవాలి. ఉన్న సేవకులు ఏం కావాలి? ఊడిపోవాలి. ఈ మాట చాలా మంది జీర్ణించుకోలేరు. అయినా ఇది నగ్న సత్యం. ఇది నగ్న సత్యం. కంటికి సేవకులైన వాళ్ళు మంచి వాళ్ళుగా కనబడవచ్చు. ఈ రోజున తల్లిదండ్రులు అంటే ఎవరేమి రోషపడట్లేదు, కానీ వాళ్ళ పాస్టర్ గారిని అంటే మాత్రం మా పాస్టర్ గారిని అంటే చంపేస్తా అని ఫోన్ కాల్స్ చేస్తున్నారట కొంతమందికి. మా పాస్టర్ గారిని ఏమన్నా అంటే నిన్ను లేపేస్తాం అని ఫోన్లు చేస్తున్నారట కొంతమందికి. అంటే లేపేస్తే నరహంతకులను పోషిస్తున్నాడని ఆ సేవకుడు చెప్పగానే చెప్పబడుతున్నా. చెప్పండి, అదే రుజువా? వాస్తవా? నేను తప్పనా? ఆ సేవకుడు ఎవరిని తయారు చేస్తున్నాడు? సంఘములో ప్రార్థించే వాళ్ళని తయారు చేస్తున్నాడా? ప్రాణం ఇచ్చే వాళ్ళని తయారు చేస్తున్నాడా? ప్రకటించే వాళ్ళని తయారు చేస్తున్నాడా? తనను ఎవరైనా ఏదైనా అంటే రోషపడి అన్న వాళ్ళను చంపేస్తే నరహంతకులను తయారు చేస్తున్నాడు ఒక సేవకుడు. ఓ సేవకుడా, దౌర్భాగ్యుడా, ఎవరిని తయారు చేయాలి? సమాజానికి సంఘం అందించవలసిన సాధనము ఎవరు? నరహంతకుడా, ఆత్మను నిలబెట్టేవాడా? ప్రైజ్ ది లార్డ్. ఎవరు రావాలి సంఘంలో నుండి? ప్రకటన గ్రంథంలో ఒక నమూనా, ప్రకటన గ్రంథంలో ఒక శాంపిల్ ఇచ్చాడు దేవుడు. ఒక శాంపిల్. సూర్యుని ధరించి చంద్రుని పాదాల క్రింద అనగొట్టి ప్రసవ వేదన పడి రాత్రి పగళ్ళు ఒక వ్యక్తిని కంటుందంట. ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి ఎవరు తెలుసిన? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. ప్రాణహాని చేసే వ్యక్తి కాదు, సంఘములో నుండి పుట్టవలసిన వ్యక్తి. సంఘములో పుట్టవలసిన వ్యక్తులు ప్రాణాలు తీసేవాళ్ళు కాదు, ప్రాణాలు పోసేవాళ్ళు పుట్టాలి సంఘంలో. అలాంటి వాళ్ళని తయారు చేయాలి ఒక సేవకుడు. వీళ్ళు ఏమిటండి? అతన్ని ఏమైనా అంటే వీళ్ళు మేము చంపేస్తాం, నరహంతకులు తయారు చేసిన సేవకుడు. ఇలాంటి వాళ్ళు ఊడిపోతేనే నిజమైన సేవకులు వస్తారు బయటికి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు మరుగైపోయే దినాలు ఇవి. అందుకని నా దేవుడు అంటున్నాడు, నేను ఇప్పుడే లేచేదను. ఎక్కడ నాకు గొప్ప లేదో అక్కడ గొప్పని స్థాపించేదానికి లేచాను. నా గొప్పతనాన్ని స్థాపించే సేవకులు వస్తారు ఆ చోటికి. నా మహిమను ప్రకటించే సేవకులు వస్తారు ఆ చోటికి. ఎంత బలమైన మాటలండి, ఎంత బలమైన మాట. ధనం కోసం ప్రజలు పోగు చేసుకునే దానికి ఆ కథలు ఈ కథలు ఆ కథలు పోగు చేసుకొని జనాలను నవ్వించి, మందిరం జరిగే కాసేపు జనాలను నవ్వించి ఆనందపరిచి ఒకరినొకరు సన్మానించుకొని పంపిస్తూ ఆ సేవకుడికి ఏదో రోగం వచ్చి వాడు చచ్చిపోతే ఇంకొక సేవకుడు అంటాడు ఆయన ప్రభు తీసుకెళ్ళాడు, దేవుడు తన దగ్గరికి చేర్చుకున్నాడు. నిజమే, కొంతమంది వాళ్ళ బ్రతుకు దినాలు ముగించుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ కరోనా సీజన్లో. కొంతమందిని మాత్రం నా దేవుడి స్వయంగా వాళ్ళని తొలగించాడు. ఎందుకంటే తన పేరు పెట్టబడిన తన సంఘాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? పాడు చేస్తూ ఉన్నారు. సంఘంలో ఒక ప్రార్థనా పరుడు పుట్టవలసింది పోయి ఒక పాపిష్టుడిగా అంటుంది ఆ సంఘం. దానికి మూలం ఆ వ్యక్తి. అందుకని వాళ్ళని తొలగించాడు. రేపు సేవకుడు లేని సంఘానికి దేవుడు పంపబోతున్న వ్యక్తులు ఎవరో తెలిసినా వాక్యమయంగా సేవకులు వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.
సేవకుని కోల్పోయిన సంఘమా, భయపడవద్దు. నిజమైన సేవకుడు నీ సంఘములో అడుగు పెట్టబోతున్నాడు. నిజమైన సేవకుడు సర్వసత్యములోనికి నడిపించే సేవాయుజం రాబోతుంది భూమి మీదకి. వాడి పాదాన్ని తట్టుకునే దానికి భూమి కూడా బహుశా బలం చాలదేమో. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అలాంటి సేవకులు రాబోతా ఉన్నారు, అలాంటి సేవకులు. అందుకని సేవకుని కోల్పోయిన సంఘాలు బాధపడవలసిన పని లేదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. మీ మధ్యకి ఆయన తనకిష్టమైన సేవకుని పంపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం తెలుసుకునే సత్యం ఏంటంటే కడవరి దినాల్లో మనం ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. మన వ్యక్తిగత జీవితాల్లో మనం తెలుసుకుని ఉండవలసింది ఏమిటంటే ఈరోజు బ్రతుకున్నాం, రేపు ఏమవుతామో మనకు తెలియదు. అందుకని మనం కూడా గలిలయ ప్రజల వలె, ఏ ప్రజల వలె? మరణ ఛాయలో ఉన్న వారములా మనం బ్రతకాలి. రోగం ఉన్న వ్యక్తి ఎలా బ్రతుకుతాడు? రోగం లేని వ్యక్తి ఎలా బ్రతుకుతాడు? ఈ అనుభవాన్ని నాకు నేర్పించాడు ఇటీవల ఈ నెలలోనే దేవుడు నాకు నేర్పించాడు. నీకు కొద్ది దినాల్లో చనిపోయే వ్యక్తి ఎలా బ్రతుకుతాడో నేర్పించాడు దేవుడు నాకు. మరణ పంచుల్లోకి తీసుకెళ్ళాడు. నేను లేకపోతే పరిచయం ఎలా జరగాలో అక్కకు మొత్తం చెప్పాను. ఆ రాత్రి నేను కూర్చోబెట్టి ఇక తెల్లవారితే నేను ఉండనని అనిపించింది నాకు. నేను కూడా ఏదో పొరపాటు చేశాను, అందరి మీదకి వచ్చినట్లుగా నీ ఆయుధం నా మీద కూడా వచ్చేసింది అయ్యా, నేను కూడా వెళ్ళిపోతున్నాను. తర్వాత ఈ పరిచర్యని నేను లేకపోయినా నేను ఉన్నగానికంటే ఎక్కువగా జరగాలి అని చిన్న ప్రార్థన చేసుకొని అక్కకి నా తర్వాత ఏమేమి చేయాలో మొత్తం నేర్పించాను. ఆఖరి మాట, ఇక నేను నిద్ర వస్తుంది, పడుకుంటాను, తెల్లారి మేలుకుంటానో లేదో నాకు తెలియదు, నువ్వు జాగ్రత్త, అన్ని జాగ్రత్తలు చెప్పి పడుకున్నాను. ఆ తెల్లారి చూస్తే ప్రపంచం నాకు కొత్తదిగా కనబడి, అది ఒక కొత్త ప్రపంచం అనిపించింది. ఆ తెల్లవారి నాకు సూర్యుని చూసి, మిమ్మల్ని చూసి కొత్త లోకాన్ని చూసినట్లుగా ఉంది, పునర్జన్మించినట్టుగా ఉంది. దేవుడు నాకు పునర్జన్మించినట్టు. ఈ రెండు అనుభవాలను నేను ఏం తెలుసుకున్నానంటే చావుకు సిద్ధమై ఉన్నటువంటి వ్యక్తి ఎలా బ్రతుకుతాడు, బ్రతుకు మీద ఆశలు పెంచుకున్నవాడు ఎలా బ్రతుకుతాడు. ఆ సబ్జెక్ట్ దేవుడు నాకు నేర్పించాడు ఈ 4 రోజుల్లో. ఆ సబ్జెక్ట్ దేవుని చిత్తమైతే అది ఇంకొకసారి నేను మీకు ఆ అనుభవాలు చూపుతాను. అయితే ఈ కడవరి దినాల్లో మనం అంతా ఎలా ఉండాలో తెలిసిన, రోగం లేకపోయినా రోగంలో ఉండి చనిపోతున్న వ్యక్తి ఏ విధంగా ఉంటాడో ఆ మనస్సు మనం కలిగి ఉండాలి, ఆ తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఇస్సాకుతో దేవుడు అంటాడు, ఈ గెరారు దేశంలో నీవు పరదేశిగా ఉంటే నేను విస్తారంగా దీవిస్తాను. దేవుని స్తోత్రం. ఎలా ఉండమంటాడు దేవుడు? పరదేశివిగా ఉండు, అద్దెకు ఉన్నట్లుగా ఉండు, ఏదో రెంట్కు బ్రతుకుతున్నట్లుగా బ్రతుకు. నాది అనే అర్థంతో నువ్వు బ్రతకద్దు, మాది అనేటట్లుగా బ్రతకద్దు, నేను అనే విధంగా ఉండద్దు. ఏదో 4 రోజులు ఉండి వెళ్ళిపోయే వ్యక్తిగా బ్రతుకు. అన్ని విధాలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆదిలో పలకబడిన మాట అంతములో కూడా ఇదే మాట చెబుతున్నాడు దేవుడు మనకి. అందుకని మనం నేర్చుకునే ఆఖరి మాట, నేను చెప్పే ఆఖరి మాట ఏమిటంటే మనము గలిలయ ప్రజల వలె ఉన్నాం. ఆమేన్, దేవుని స్తోత్రం. యెరూషలేము ప్రజల వలె ఉండవద్దు. యెరూషలేము ప్రజలను చూసి యేసు ప్రభువు ఏమన్నాడు? యెరూషలేమా, ఓ యెరూషలేమా, కోడి తన రెక్కల క్రిందకి బిడ్డల్ని తెచ్చుకున్నట్లుగా పలుమార్లు నేను మిమ్మల్ని నా దగ్గరికి చేర్చుకోవాలని చూశాను, కానీ మీరు నన్ను ద్వేషించారు. యెరూషలేమును చూసిన యేసు ప్రభు దుఃఖపడి అలమటించి వేదన చెందాడు. ఎవ్వరు ఓదార్చలేనంతగా ఏడ్చేశాడు ఆ యెరూషలేమును చూసి. పునరుద్ధానుడైన మరుక్షణమే ఎంతో వేగిరపాటుగా పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? గలిలయ
ప్రజల మధ్యకి. వాళ్ళు ఎవరంటే ప్రతిరోజు జీవితం మీద ఆశలు పోగొట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు. రేపు అనే ఆశ లేదు, ఈ రోజు అనే నీతిలో వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు గలిలయ ప్రజలు. వీరికి నలిగిన హృదయాలు కలిగి చిన్న పెద్ద గురువు దైవం అనే ఆ తాత్పర్యంలో ఉండి అలా ఉన్నందున యేసు ప్రభు సమాధిని గెలిచిన మరుక్షణం వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవదూతులు అడ్రస్ ఇస్తున్నారు. యేసు ప్రభు అడ్రస్ ఎక్కడ ఆయన ఇక్కడ లేడు, సమాధిలో లేడు. అట్లని ఆయన శిష్యులంతా గదిలోకి వెళ్ళి భజన చేస్తున్నారు ఆ రాత్రి అంతా, భయంతో భజనే. అదే ప్రార్థన. ఆన్లైన్లు చాలా ఉంటాయి, మందిని పోగు చేసుకోవాలని ఆన్లైన్లు ఉంటాయి, మా దేశానికి మేము పరిశుద్ధతను కలిగించాలని చేసే ఆన్లైన్లు ఉంటాయి. యేసు ప్రభు ఏ ఆన్లైన్లో లేడు. అపోస్తులు అనబడుతున్న వాళ్ళు చేస్తున్న ఆన్లైన్లో కూడా ఆయన లేడు. ఆ రాత్రంతా ఆయన శిష్యులు ఎక్కడ కూడుకున్నారు? మేడగదిలో కూడుకొని భయంతో ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు లేచి వాళ్ళ మధ్య కూడా వెళ్ళలేదు. వీళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించే భయపడుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? గలిలయ ప్రజల మధ్యకి వెళ్ళాడు. మనం గలిలయ ప్రజల వలె ఉందాం. ఒకవేళ రోగం మనకు లేకపోయినా, కరోనా మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా, కరోనాలో ప్రజలు ఏ విధంగా భయపడ్డారో, భయపడిన వ్యక్తి చిన్న పెద్దని ఏ విధంగా ఉన్నాడో, భయపడిన మనిషి ఎదుటి వారితో ఏ విధంగా మాట్లాడుతున్నాడో, రేపు చావబోతున్న మనిషి ఎదుటి వారిని ఎంతో ప్రేమతో పిలిచి పలకరించి ఆదరిస్తూ ఉన్నాడో, అదే వైఖరి మనం బ్రతికినంత కాలం ఉండగలిగితే యేసు ప్రభు ఎక్కడో ఉండడండి, మన మధ్యనే ఉంటాడు. యేసు ప్రభు మన మధ్యనే ఉంటాడు. అందుకని లేచిన వాడంట మన దేవుడు. ఆయన 3 అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. బైబిల్లో చాలా ఉన్నాయి. ఆయన లేచెను. ఒకటి, రక్షించడానికి లేచాడు. రెండోది, తనను తానే గొప్ప చేసుకునే దానికి లేచాడు. మూడవది, మనలాంటి వ్యక్తుల మధ్య నివసించేదానికి లేచాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాను.